పరిశుద్ధులైన తండ్రి యేసు ప్రభువారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గలతీలకు రాసిన పత్రిక నుండి మేము మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి వివేకము కలిగినటువంటి హృదయాన్ని మాకు మీరు అనుగ్రహించమని, గ్రహింప శక్తి మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభువారి నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుండి ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మనము ఈ యొక్క ప్రొటెస్టెంట్ యుగం అనేటువంటిది స్టార్ట్ అవ్వడానికి మార్టిన్ లూథర్ గారు చేసినటువంటి ఆయనతో పాటు ఆయన సహకారులుగా ఉన్నటువంటి వారు ఈ యొక్క రిఫర్మేషన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మనం ప్రొటెస్టెంట్స్గా ఉండడాన్ని గురించి మనం చూస్తాం. దానికి గలతీలకు రాసిన పత్రిక ఈ మార్టిన్ లూథర్ గారికి ఎంతో ప్రోత్సాహకరమైనటువంటిది. లేదా ఈ యొక్క పత్రికను ఆధారంగా గలతీలకు రాసిన పత్రిక మరియు రోమీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి సంఘటనలు లేదా చెప్పబడినటువంటి విషయాల ఆధారంగానే వాళ్ళు రోమన్ క్యాథలిక్స్కి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వారుగా, రిఫర్మేషన్ని తీసుకొని వచ్చినటువంటి వారుగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇందులో ఇప్పుడు మనం చూసుకోబోయేటువంటి ఈ యొక్క భాగంలో విశ్వాసం వలన మనం ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడతాం అన్న అంశాన్ని గురించి పౌలు గారు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తారు. రైచియస్నెస్, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. యేసు ప్రభునందలి విశ్వాసం ద్వారా మాత్రమే మనము దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడతాము అన్న అంశాన్ని గురించి చాలా స్పష్టంగా ఈ యొక్క భాగంలో తర్వాత 3-4 అధ్యాయాల్లో కూడా పౌలు గారు స్పష్టంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. క్రిస్టియానిటీలో ఈ రైచియస్నెస్ అనేటువంటిది, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం అనేటువంటి కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తాం. అంటే మనము చేసినటువంటి క్రియలను బట్టి కాకుండా యేసు ప్రభువారు శిలువలో చేసినటువంటి కార్యాన్ని బట్టి, ఆయన బలియాగాన్ని బట్టి మనం దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడతాము. దేవుడు మనల్ని రైచియస్, ఈ వ్యక్తి నీతిమంతుడు, రైచియస్ పర్సన్ అని దేవుని సన్నిధిలో మనం ధైర్యంగా నిలబడగలిగేటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. అది మనం చేసినటువంటి కార్యాలని బట్టి కాదు, కానీ యేసు ప్రభువారు చేసి ముగించినటువంటి ఆయన బలియాగం ద్వారానే, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం దేవుని ఎదుట నిర్దోషులముగా నీతిమంతులుగా తీర్చబడతామన్నటువంటి అంశాన్ని చాలా క్లియర్గా ఇక్కడ ఆయన తెలియజేస్తారు. ఇక్కడ మనము 15వ వచనం నుండి మనం గమనిస్తాము. మనము జన్మం వలన యూదులమే కానీ అన్ని జనులలో చేరిన పాపులము కాదు. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నటువంటి అంశము. ఇప్పుడు యూదులైనటువంటి వారు, అన్యజనులైనటువంటి వారు ఇద్దరు కూడా యేసు ప్రభువారి యందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇది ఏ విధంగా ఉంటుందంటే, పాపం చేయడం ద్వారా మానవులందరూ దేవుని ఎదుట దోషులుగా ఉన్నారు. అయితే ఈ దోషులైనటువంటి వ్యక్తులు, మానవులందరూ కూడా దేవుని సమీపించడానికి ఏ కారణం చేత దేవుని సన్నిధిలో వాళ్ళు నిలబడగలుగుతారు అనేటువంటి అంశాన్ని గురించి ఇక్కడ మనం గమనిస్తున్నాం. అంటే దేవుని ఎదుట మనం నిర్దోషులుగా తీర్చబడాలి, దేవుని ఎదుటికి మనం వెళ్ళాలి అనంటే ఏ కారణం చేత మనం వెళ్ళగలుగుతాము అనంటే, యేసు ప్రభువారు శిలువలో మన కొరకు మరణించి ఆయన పాతి పెట్టబడి తిరిగి లేవటం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం దేవుని ఎదుట నిర్దోషులముగా తీర్చబడతాము. అదే అంశాన్ని గురించి ఇక్కడ ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాము. అది యూదులు కావచ్చు లేదా అన్యజనులు కావచ్చు, ఎవరైనా కూడా యేసు ప్రభువారి ద్వారా, ఆయన యందలి విశ్వాసము ద్వారా మనము దేవుని సన్నిధిలో నిర్దోషులముగా తీర్చబడుతున్నాము అన్న అంశాన్ని మనం గమనించాలి. అయితే ఈ లోకం అంతట్లో కూడా 2 రకాలైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తాం.
ఒకటి చాలామంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు మంచి చేయడం ద్వారా లేదా వాళ్ళని వాళ్ళు దేవుణ్ణి మెప్పించడం ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రజలు కొంతమంది అయితే, ఇంకొంతమంది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, ఆయన చేసినటువంటి లేదా చేసి ముగించినటువంటి కార్యాన్ని బట్టి దేవుని సమీపించడానికి ప్రయత్నం చేసేటువంటి వర్గం. ఈ రెండు రకాలైనటువంటి వర్గాల్ని మనం చూస్తాము. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ మానవుడు కూడా తాము చేస్తున్న మంచి పనుల్ని బట్టి, తాము చేస్తున్న నీతి కార్యాల్ని బట్టి ఎవరు కూడా దేవుణ్ణి మెప్పించడానికి అవకాశమే లేదు. వాళ్ళు దేవుని మెప్పించి దేవుని ఎదుట నీతిమంతులుగా లేదా నిర్దోషులుగా తీర్చబడేటువంటి అవకాశమే లేదు అన్న విషయాన్ని మనము ఇక్కడ గమనిస్తుంటున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు ఇప్పుడు ఈ లోకంలో ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచారు. కాబట్టి యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నిర్దోషులుగా తీర్చబడతామన్న అంశాన్ని ఇక్కడ మనం ఎంతో స్పష్టంగా గమనించాలి. అయితే ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ యొక్క ఆచార వ్యవహారాల్లో వాళ్ళు కొనసాగుతున్నటువంటి వారుగా ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తాం. మోషే గారి ద్వారా ఈ ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. ఆ తరతరాలుగా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తూ లేదా వాళ్ళు అనేక అంశాల్లో తప్పిపోతున్నప్పటికీ వాళ్ళు సాధ్యమైనంత వరకు వాటిని అనుసరిస్తూ రావడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని గురించి మనం పాత నిబంధన అంతట్లో కూడా మనం గమనిస్తాం. అయితే ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేయడం ద్వారా మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడలేము అన్న విషయము ఎంతో స్పష్టంగా ఇక్కడ తెలియజేయబడుతుండడాన్ని మనం గమనిస్తుంటున్నాం. అదే ఇప్పుడు మనం చదివాం. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడు. ఈ జూడియైజర్స్ అనేటువంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, అన్యజనులైండి యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి వారిని మీరు ఆ విధంగా మీరు రక్షణ పొందలేరు, మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు లోబడాల్సిందే, మీరు సున్నతి ఆచరించవలసిందే అనేటువంటి అంశాన్ని వాళ్ళు బోధిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తుంటున్నాం. అయితే పౌలు గారు వారిని గద్దిస్తూ, మనము ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వలన మనం ఎప్పటికీ దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడలేము. ఒకవేళ ధర్మశాస్త్రము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశం ఉన్నట్లయితే యేసు ప్రభువారు మానవుడిగా ఈ లోకంలో జన్మించాల్సిన అవసరమే లేదు. ఆయన సిలువలో బలి అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. ధర్మశాస్త్రము మనల్ని నీతిమంతులుగా చేయగలిగే పరిస్థితే ఉంటే యేసు ప్రభువారు మరణించాల్సిన అవసరం ఏంటి? అది ఈ భాగం అంతట్లో కూడా పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాము. మనం 17వ వచనాన్ని గమనిస్తే, కాగా మనం క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనం పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టి ఉన్న ఎడల నన్ను నేనే అపరాధినిగా కనుబరుచుకుందును కదా. ఇది ఆయన చెప్తున్నటువంటిది. అంటే ధర్మశాస్త్రము వలన ఎవరు కూడా దేవుని దృష్టిలో పర్ఫెక్ట్ కాదు, లేదా 100% ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించిన వారు ఎవ్వరూ లేరు. ఎవరైతే పూర్తిగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారుగా ఉంటారో అప్పుడు వాళ్ళు దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉంటుంది. ఈరోజు నేను కొన్ని ఈ యొక్క నియమాల్ని పాటించాను, రేపు పాటించలేకపోయాను, అప్పుడు నేను నిర్దోషినిగా తీర్చబడేటువంటి అవకాశం లేదు. ఒకవేళ మనము 10 ఆజ్ఞలు ఉన్నాయి, 9 ఆజ్ఞలు నెరవేర్చాను నేను అంటే సరిపోదు, 10 ఆజ్ఞ కూడా మనం నెరవేర్చాలి. ఆ విధంగా అన్ని విషయాల్లో దేవుని మెప్పించడం అనేటువంటిది ధర్మశాస్త్రం వలన మనం నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశం లేదు. కాబట్టి ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడు యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించి యేసు ప్రభువారు సిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేవటం అనేటువంటిది, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మనము దేవుని ఎదుట నిలబడడానికి అవకాశం ఉందన్న విషయాన్ని మనం ఎంతో స్పష్టంగా ఇక్కడ గమనిస్తుంటున్నాము. 19-20 వచనాలు గమనించినట్లయితే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇక్కడ
మనము నీతిమంతులుగా ఏ విధంగా తీర్చబడతాము అన్న విషయాన్ని, యేసు ప్రభువారిలో మనం ఏ విధంగా మార్పు చెందాము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాము. ఆదాము గారు చేసిన పాపాన్ని బట్టి మానవులందరూ కూడా పాపములో, అజ్ఞానంలో ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం. పాపం యొక్క ఫలితమైనటువంటి శిక్ష కింద మనం ఉన్నాము. మన మానవులందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి లోనైనటువంటి వారుగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాము. కాబట్టి మనం అందరం కూడా శిక్షకు పాత్రులమే. వాళ్ళు ఏ తెగకు సంబంధించిన వారైనా, ఏ వర్గానికి, ఏ దేశానికి చెందిన వారైనా మానవులందరూ కూడా దేవుని శిక్ష కింద ఉన్నారు, దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నారు. అందరూ కూడా శిక్షకు లోనయ్యేటువంటి వారుగానే ఉన్నారు. అయితే మనం ఇప్పుడు దేవుని సమీపించాలి అని అంటే మనము చేసే ఏ మంచి కూడా దేవుని మెప్పించదు. ఎందుకంటే మీరు చేసే నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నాయి అన్న విషయాన్ని మనకు వాక్యం ఎంతో స్పష్టంగా యెషయా గ్రంథంలో తెలియజేస్తుంది. మనం చేసే ఏ మంచి కూడా దేవుని మెప్పించదు. అంటే మనం చేసే మంచి ద్వారా మనం దేవుని చేరుకోలేము. అది మంచి కార్యాలు చేయకూడదు అన్నది కాదు, కానీ మంచి పనులు చేయటం ద్వారా దేవుణ్ణి మనం చేరుకోవడానికి, దేవుణ్ణి సమీపించడానికి, ఆయన ఎదుట నిర్దోషులుగా తీర్చబడడానికి, మన మీద ఉన్న శిక్షను తప్పించుకోవడానికి అవకాశం లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే యేసుప్రభువు వారు శిలువలో మరణించడం ద్వారా ఏం జరిగింది, యేసుప్రభువు వారు శిలువలో మరణించి ఆయన చేసినటువంటి కార్యం ఏంటి అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాము. యేసుప్రభువు వారు ధర్మశాస్త్రాన్ని అంతటినీ నెరవేర్చిన వారు. ఏ మానవుడు కూడా ధర్మశాస్త్రాన్ని 100% నెరవేర్చిన వారుగా లేరు. కానీ యేసుప్రభువు వారు ఒక్కరే పరిపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారుగా ఉన్నారు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి వారుగా యేసు ప్రభు వారు ఉన్నారు. కాబట్టి ఆయన మన పాపములన్నిటినీ, మన యొక్క శిక్ష అంతటినీ యేసు ప్రభు వారు తన మీద వేసుకొని మానవులందరికీ బదులుగా ఆయన శిలువలో మరణించారు. తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని యేసు ప్రభు వారు కార్చారు శిలువలో. కాబట్టి యేసు ప్రభు వారు చేసిన ఈ బలియాగమునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి విషయంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని పౌలు గారు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. యేసు ప్రభు వారు మన పాపముల విషయమై మృతి చెందారు. కాబట్టి యేసు ప్రభు వారి యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మన యొక్క పాపం యొక్క స్వభావం విషయంలో మనము అందరం కూడా యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారంతా కూడా యేసు ప్రభు వారితో కూడా మరణించారు. అదే విషయాన్ని ఈయన మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ధర్మశాస్త్రం విషయంలో మనం మృతి చెందాము కాబట్టి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి శిక్ష కింద ఇప్పుడు మనం లేము. అది ఆయన ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి అంశము. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసి ఈ యొక్క జైలుకి వెళ్ళాడు అని అనుకుందాం. వ్యక్తి శిక్ష అనుభవిస్తున్నటువంటి సమయంలో ఒకవేళ 20 సంవత్సరాల శిక్ష అతనికి విధించారని అనుకుంటే 20 సంవత్సరాలు కాకముందే 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాతనే తను చనిపోయాడు అని అనుకుంటే ఇంకా తన మీద ఉన్నటువంటి ఆ దోషం ఏదైతే ఉందో చనిపోయిన తర్వాత ఆ శిక్ష అనేటువంటిది అతని మీద ఇంకా లేదు. అతను మృతి చెందినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి పాపముల విషయంలో యేసు ప్రభు వారు మన నిమిత్తమై శిలువలో మరణించడం ద్వారా, ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి యేసు ప్రభు వారి యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం అందరం కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా పాపముల విషయంలో మృతి చెందారు. కాబట్టి ధర్మశాస్త్రం ఇంకా మన మీద పని చేయదు. అది పౌలు గారు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి అంశము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. పాపముల విషయంలో మనం అందరూ కూడా యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన అందరూ కూడా పాపం విషయంలో మృతి చెందిన వారుగా ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రం మన మీద ఏ రకమైన ఎఫెక్ట్ని చూపించదు. అదే ఆయన తెలియజేస్తున్నారు. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను పాపముల విషయంలో మృతి చెందాను. అయితే నీతి కొరకు లేదా నీతిగా జీవించడం కొరకై యేసు ప్రభు వారితో ఐక్యము చేయబడినటువంటి మనము, యేసు ప్రభు వారు జీవిస్తున్నారు కాబట్టి మనం కూడా ఆయనతో పాటు నీతి విషయము జీవిస్తుంటున్నాము. కాబట్టి ఇంకా ధర్మశాస్త్రం యొక్క కార్యము లేదా ధర్మశాస్త్రం యొక్క శిక్ష ఇంకా మన మీద లేదు. ఆయన మనల్ని నిర్దోషులుగా తీర్చారన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాము. అంటే మనం దేవుణ్ణి చేరుకోవడానికి యేసు ప్రభు వారి యొక్క బలియాగం అనేటువంటిది కారణమైంది.
మనం చేసిన పాపాలకు రావాల్సిన శిక్ష యేసు ప్రభువారు భరించడం ద్వారా, యేసు ప్రభువారి యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనము ధైర్యంగా దేవుని సమీపించగలిగేటువంటి అవకాశము ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి కలుగుతుంది. కాబట్టి మనం చేసే ఏ నీతి కార్యాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో నిర్దోషులుగా తీర్చబడము కానీ యేసు ప్రభువు వారి యందలి విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని ఎదుట మనం నిర్దోషులుగా తీర్చబడే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దాన్నే మనం రైచియస్నెస్ బై ఫెయిత్ అని చెప్తాం. యేసు ప్రభువారు తన కృప ద్వారా ఉచితముగా ఆయన మనకు అనుగ్రహించారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచేవారుగా ఉన్నారో వారు యేసు ప్రభువారి ద్వారా, ఆయన కృప ద్వారా మనం నిర్దోషులుగా తీర్చబడతాం. అంటే దాని అర్థం మనం ఏ పాపము చేయలేదని కాదు, మనం చేసిన పాపాలన్నిటికీ రావాల్సిన శిక్ష యేసు ప్రభువారు భరించారు. ఆయన మన పాపములన్నిటికీ రావాల్సిన శిక్ష భరించాడు కాబట్టి మనము నిర్దోషులుగా తీర్చబడుతున్నాము, మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. దేవుని దృష్టిలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నిర్దోషులు, వారి మీద ఉన్న శిక్ష అంతా తీసివేయబడింది. దాని అర్థం ఇంతవరకు నేను చెప్పినట్లుగా వారు ఏ పాపము చేయలేదని కాదు, కానీ వాళ్ళు చేసిన పాపములన్నిటికీ రావాల్సిన శిక్ష యేసు ప్రభువారు భరించారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నిర్దోషులుగా తీర్చబడుతున్నాం అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఈ జూడియైజర్స్ చెప్తున్నట్లుగా మీరు ధర్మశాస్త్రానికి లోబడితేనే తప్ప మీరు దేవుని సన్నిధికి రాలేదు అని ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అది సరైనటువంటిది కాదు. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము పూర్తి అయినటువంటి రక్షణ అనుభవించే వారంగా ఉంటామన్న విషయాన్ని మనం గమనించాలి. 21వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఆయన అంటున్నారు, నేను దేవుని కృపను నిరర్థకము చేయను. ఎవరైనా నేను చేసే మంచి పనుల్ని బట్టి నేను రక్షణ పొందాను అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు పూర్తిగా యేసు ప్రభువు వారిలో నుండి పక్కన ఉన్నటువంటి వారు, మీకు యేసు ప్రభు వారికి ఏ సంబంధం లేదన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు ప్రభు వారి యొక్క కృప ద్వారా మాత్రమే నేను రక్షణ పొందాను అనేటువంటిది సరైనది. అట్లా కాకుండా నేను చిన్నప్పటి నుండి చర్చికి వెళ్తున్నానని, లేదా మా తల్లిదండ్రులు ఆ యొక్క చర్చికి వెళ్తున్నారు కాబట్టి నేను రక్షణ పొందాను అంటే అది సరైనటువంటిది కాదు. మీ పూర్వీకులంతా చర్చికి వెళ్ళేటువంటి అలవాటు కలిగిన వారుగా ఉండొచ్చు. కాబట్టి ఇంకా ఈ యొక్క ఆచార వ్యవహారాల్లో మీరు పాలు పొందేవారుగా ఉండవచ్చు. కానీ ఈ ఏ కారణాన్ని బట్టి కూడా మనము దేవుని సన్నిధిలో నిర్దోషులముగా తీర్చబడము. కానీ యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే, ఆయన కృప ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు కూడా చాలామంది చర్చికి వెళ్తూ ఉండొచ్చు, ఎంతో కాలం నుండి వెళ్ళేటువంటి వారుగా ఉండవచ్చు. కానీ వాళ్ళు తాము చేస్తున్నటువంటి మంచి పనుల్ని బట్టి, నేను ప్రార్థన ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి నేను రక్షణ పొందాను, లేదా నేను రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నాను కాబట్టి నేను రక్షణ పొందాను, లేదా నేను బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి నేను రక్షణ పొందాను. కానీ వాక్యం చెప్పే అంశం ఏంటంటే ఇవన్నీ మనం యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన తర్వాత చేసే వారము. కానీ యేసు ప్రభు ఎదుట నిర్దోషులముగా తీర్చబడ్డం అనేటువంటిది ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన ఉచితముగా మనకు అనుగ్రహిస్తున్న వరము, ఆయన మనకు ఫ్రీగా ఇస్తున్నటువంటి గిఫ్ట్. రక్షణ అనేటువంటిది మనం కష్టపడి సంపాదించుకునేటువంటిది కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఆయన అంటున్నారు, నేను దేవుని కృపను నిరర్థకము చేయను. ఆయన ఉచితముగా, ఇప్పుడు రక్షణ అనేది మనం ఫ్రీగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న గిఫ్ట్, అది మనం స్వీకరించేదే తప్ప మనం కష్టపడి సంపాదించుకునేది కాదు అన్న విషయాన్ని మనం ఎంతో స్పష్టంగా గమనించాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు ఆయన తన కృపను బట్టి యేసు ప్రభువారు శిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి మన రక్షణ కొరకు ఆయన చేయాల్సినంతా చేసి ముగించారు. ఆయన చేసిన ఆ కార్యమునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఆ ఫ్రీగా రక్షణ అనేటువంటి గిఫ్ట్ని మనం పొందుతున్నాము. ఆయన కృపను మనం అనుభవిస్తున్నాము. దీనికి మనము చేయవలసినటువంటిది ఏమి లేదు. ఆల్రెడీ చేసి ముగించినటువంటి ఆ కార్యాన్ని మనము విశ్వసించటం ద్వారా ఉచితముగా మనం రక్షణ పొందుతాము. ఉచితముగా దేవుని ఎదుట మనం
నిర్దోషులముగా నీతిమంతులుగా తీర్చబడతామన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే సరిపోదు, దాంతోపాటు ఇంకా ఇవి చేయాలి ఇవి చేయాలి ఇవి చేయాలి అని ఎవరైనా చెప్పినట్లయితే అది సరైనటువంటిది కాదు. ఆ విధంగా చెప్పేవాళ్ళు దేవునిలో నుండి దూరం అయ్యారు, వాళ్ళు దేవునికి వాళ్ళకి సంబంధం లేదన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఒకవేళ యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం రక్షణ పొందలేమని ఎవరైనా చెప్తే, ధర్మశాస్త్రం వలననే మనం నీతిమంతులుగా తీర్చబడతాము అనే అవకాశమే ఉంటే ఇంకా యేసు ప్రభు వారి లోకానికి రావాల్సిన అవసరం ఏముంది? యేసు ప్రభు వారు సిలువలో అంత కఠినమైనటువంటి శిక్షను, మరణాన్ని అనుభవించాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ధర్మశాస్త్రం వలన మనం దేవుని ఎదుట నిర్దోషులుగా తీర్చబడే అవకాశమే లేదు. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన సిలువలో మన కొరకు మరణించి ఆయన అవమానాన్ని భరించి, శిక్షను భరించి, మనందరి పాపంలోకి రావాల్సిన శిక్ష యేసు ప్రభు వారు భరించారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా ఆ యొక్క కృపని మనం అనుభవిస్తాం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ యొక్క గలతీ సంఘంలో కొంతమంది వ్యక్తులు వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈ చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తుంటున్నారు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన కృప ద్వారా మనం ఉచితముగా దేవుని ఎదుట నిర్దోషులుగా తీర్చబడుతున్నాము. ఇంకా మన మీద ఏ రకమైన శిక్ష లేదు. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్ష లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు లేదు అంటే యేసు ప్రభు వారు మన శిక్ష అంతా భరించారు. ఆయన సిలువలో మన భారం అంతా మోసారు కాబట్టి, మన పాపంలోకి రావాల్సిన శిక్ష అంతా యేసు ప్రభు వారు భరించారు కాబట్టి ఇప్పుడు మనం నిర్దోషులము. మన మీద ఏ రకమైన శిక్ష, నరకము యొక్క భారం మన మీద లేదు. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారు ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళరు. ఎందుకు అంటే యేసు ప్రభు వారు మన నిమిత్తమై శిక్ష అనుభవించారు కాబట్టి మనం నరకము నుండి తప్పించబడ్డాము. శిక్ష నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసులమయ్యామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైచియస్నెస్ అన్నటువంటిది ఎంతో స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేసేటువంటి అంశం. ఇంకా మీలో ఎవరైనా మనము ఆ పని చేయాలి, ఈ పని చేయడం ద్వారా, ఈ మంచి పని చేయడం ద్వారా, ఈ విధంగా ప్రవర్తించడం ద్వారా మనం రక్షణ పొందుతామని ఎవరైనా మీతో చెప్తే అది సరైనటువంటిది కాదు. మనం చేసే కార్యాన్ని బట్టి, ఏ మంచి పనిని బట్టి కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మనం నీతిమంతులుగా తీర్చబడే అవకాశమే లేదన్న విషయాన్ని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. రక్షణ పొందడం అనేటువంటిది దేవుడు ఉచితముగా మనల్ని ప్రేమించి ఉచితముగా మనకు అనుగ్రహిస్తున్న బహుమానము. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా అది మనం ఉచితంగా పొందుతాము. అది మనం గమనించాలని నీకు నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంకా మీలో ఎవరైనా ఇంత మంచి కృపని మీరు ఇంకా అనుభవించకుండా ఉన్నట్లయితే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. యేసు ప్రభువా, నీవు నా పాపముల నిమిత్తమై సిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను. నా పాపాలని క్షమించు ప్రభువా, నన్ను నిర్దోషిగా చేయి ప్రభువా, నా మీద ఉన్న శిక్ష అంతా తొలగించు, నన్ను నీతిమంతునిగా చేయి ప్రభువా అని మీరు ఒక మాట ప్రార్థన చేసినట్లయితే యేసు ప్రభువారు మీరు చేసిన ప్రతి పాపాన్ని క్షమిస్తారు. మీరు చేసిన పాపాలన్నిటికీ మీరు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేకుండా మీకు బదులుగా యేసు ప్రభువారు ఆ శిక్ష అంతా భరించారు. ఇంకా మీరు ఏ మంచి కార్యం చేయాల్సిన అవసరం లేదు. మీరు మంచి కార్యం చేయడం ద్వారా మీరు దేవుని ఎదుట నిర్దోషులుగా తీర్చబడలేరు. అయితే యేసు ప్రభువారు మీ నిమిత్తమై సిలువలో మరణించారు. ఆయన మీ శిక్ష అంతా తన మీద వేసుకొని భరించి ఆయన సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. మీ పాపాలకు రావాల్సిన శిక్ష అంతా కూడా యేసు ప్రభువారు తీసివేసి మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు. ఇది కేవలము యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా అనుగ్రహించబడేటువంటి కృప అన్న విషయాన్ని మీరు గమనించాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. ఆ విధంగా చేయడానికి దేవుడు తన సహాయాన్ని, కృపను మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, మీకు స్తోత్రములు. యేసు ప్రభువారు మా నిమిత్తమై సిలువలో మరణించి మా కొరకు ఈ తెరవబడిన ద్వారాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా శిక్ష అంతా, మా భారం అంతా యేసు ప్రభువారు భరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మా పాపాలన్నీ క్షమించి దేవా, మీరు ఉచితముగా మాకు అనుగ్రహిస్తున్న ఈ రక్షణను బట్టి స్తోత్రములు, పాప క్షమాపణను బట్టి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం.
మీ బిడ్డలు ఇంకా ఎవరైతే ఈ యొక్క అద్భుతమైనటువంటి కృపను అనుభవించలేదో వారిని దయతో జ్ఞాపకం చేసుకునండి. వారు ఈ యొక్క కృపను అనుభవించినట్లుగా, విశ్వాసం ద్వారా దీన్ని వారు పొందినట్లుగా మీరు సహాయం అనుగ్రహించండి. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.